చూస్తున్నారా ఇవాళ హైదరాబాద్ స్కైలైన్స్ ఎక్కడ చూసినా క్రేన్లు, అపార్ట్మెంట్లు, కొత్త కొత్త బిల్డింగులు. మీకు తెలుసా 2026లో షాపింగ్కి వెళ్ళినట్టు ఈజీగా ఫ్లాట్స్ కొనడం రిస్క్ అవుతుంది. ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు? మీరు 50-60 lakhs బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, లేదా 1.5 to 2 crores రేంజ్లో ప్రీమియం ప్రాపర్టీ చూస్తున్న ఇన్వెస్టర్ అయినా ఈ వీడియో మీకోసమే. చాలామంది ఇక్కడ కొంటే డబల్ అవుతుంది అని హైప్ చేస్తారు, లేదా మార్కెట్ క్రాష్ అవుతుందని ఫియర్ క్రియేట్ చేస్తారు. నేను చెప్పేది గ్రౌండ్ రియాలిటీ ప్లస్ నంబర్స్ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. వీడియో చివరి వరకు చూడండి, మీ జీవితంలో అతిపెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. మొదట హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జోన్తో మొదలు పెడదాం. ఇది సూపర్ స్టార్ ఏరియా, పేర్లు వింటూనే ఉంటారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్. ఇప్పుడు గచ్చిబౌలి ఏరియా తీసుకుందాం. గచ్చిబౌలిలో యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 9,500 నుంచి 13,000 per square feet, 9,500 నుంచి 13,000 per square feet. అయితే లగ్జరీ ప్రాజెక్ట్స్లో 14,000 వరకు కూడా ఉంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు ఒక 1000 SFT ఫ్లాట్ చూశారు, 11,000 per SFT అనుకుందాం. బేస్ కాస్ట్ వస్తుంది 1.1 crore. కానీ అంతా అయిపోయిందా? లేదు. రిజిస్ట్రేషన్, అమ్యూనిటీ ఛార్జెస్, బోనస్ ఏమైనా ఉంటే అవన్నీ కలిపి దాదాపు 1.2 నుంచి 1.25 crores అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ కొనాలంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి? 20 years లోన్ తీసుకున్నారనుకోండి, 8% ఇంట్రెస్ట్కి మీ నెలసరి ఈఎంఐ సుమారు 90,000 నుంచి 95,000 వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మీ మంత్లీ ఇన్కమ్ 2 లక్షలు ఉంటే మేనేజ్ చేయొచ్చు. కానీ మీ మంత్లీ ఇన్కమ్ 1.2 lakh మాత్రమే ఉంటే ఈఎంఐ కట్టగానే ఇంటి ఖర్చులకు చిల్లర కూడా మిగలదు, ప్రెషర్ మొదలవుతుంది. గచ్చిబౌలి రియాలిటీ ఏంటంటే ఐటీ ఉద్యోగులకు డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. అద్దెకు ఇవ్వాలనుకుంటే కూడా ఖచ్చితంగా టెనెంట్ దొరుకుతాడు. కానీ ధరలు అప్రిషియేషన్ మాత్రం నెమ్మదిగా పెరుగుతాయి. షార్ట్ టర్మ్లో డబుల్ కావు, బట్ ఇది సేఫ్ జోన్. మీరు స్టేటస్ కోసం, కంఫర్ట్ కోసం చూస్తే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ ఏరియాస్ చూద్దాము. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూద్దాం. ఇక్కడ ధరలు 10,000 నుంచి 14,000 వరకు ఉన్నాయి per SFT. ఇక్కడ హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ఎక్కువ, కానీ ఇక్కడ ఒక హిడెన్ కాస్ట్ ఉంది, అది మెయింటెనెన్స్. ఇది నెలకు 4 rupees to 6 rupees per SFT ఉంటుంది. అంటే ఒక 1,500 SFT ఫ్లాట్ అయితే మంత్లీ మెయింటెనెన్స్ 7,000 నుంచి 9,000. ఇలాంటి ఖర్చులు ఇగ్నోర్ చేస్తే తర్వాత షాక్ కొట్టడం మాత్రం ఖాయం. ఇప్పుడు కోకాపేట్కి వద్దాం. ఇక్కడ ప్రైసెస్ 9,000 నుంచి 12,500 per SFT ఉంది. ఇక్కడ డిమాండ్ ఎందుకు స్ట్రాంగ్గా ఉంది అంటే ప్రభుత్వం ల్యాండ్ వేలం వేసింది, రేట్లు ఆకాశాన్ని తాకాయి. పెద్ద పెద్ద డెవలపర్స్ ఇక్కడికి వచ్చారు, ఐటీ కారిడార్కి దగ్గర. కాబట్టి ఇక్కడ ఎంట్రీ టికెట్ దాదాపు 1 crore పైనే. ఓవరాల్గా మనం ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ వర్డిక్ట్ చూస్తే ఇది హై బడ్జెట్ బయర్స్కి సూట్ అవుతుంది, మిడిల్ బడ్జెట్కి చాలా టఫ్. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్కి దగ్గరలో ఉండే ఒక స్మార్ట్ ఆల్టర్నేటివ్ గురించి చూద్దాం. అదే నార్సింగి ఏరియా. నార్సింగిలో ప్రైసెస్ సుమారు 8,500 నుంచి 11,000 per SFT ఉంటుంది. 1,200 SFT ఫ్లాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 9,500 per SFT చొప్పున మొత్తంగా 1.14 crore వరకు వస్తుంది. కానీ అదే సైజ్ ఫ్లాట్ కోకాపేట్లో తీసుకుంటే 1.3 crores దాటే ఛాన్స్ ఉంటుంది. తేడా దాదాపు 15 to 20 lakhs. ఆ డిఫరెన్స్ ఎందుకు? లొకేషన్ ప్రీమియం, అంటే కోకాపేట్ అనే ట్యాగ్కి మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నార్సింగ్ ఏరియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీ ఏరియాకి చాలా దగ్గర, కాస్త అఫోర్డబుల్, రెంటల్ డిమాండ్ కూడా బాగుంది. ముఖ్యంగా వర్కింగ్ కపుల్స్కి ఇది ఓ బ్యాలెన్స్డ్ ఆప్షన్. కాస్త తక్కువ ధరకే ఐటీకి దగ్గరలో ఉండే లగ్జరీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ తెల్లాపూర్ గురించి తెలుసుకుందాం. ఇది గ్రోత్ స్టోరీ. బడ్జెట్ బయర్స్ ఎక్కువగా ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు. ప్రైసెస్ 7,000 నుంచి 10,000 per SFT ఉంది. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. 1,000 SFT 8,000 per SFT చొప్పున మొత్తం 80 లక్షలు. సో ఈఎంఐ యావరేజ్గా 60 to 65,000 per month వస్తుంది. మిడిల్ క్లాస్కి ఇది కాస్త మేనేజ్ చేయగలిగే జోన్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ, పొజిషన్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. కాబట్టి మీరు వెంటనే ఇంట్లోకి చేరాలి అనుకుంటే ఇది మీకు కాకపోవచ్చు.
కానీ లాంగ్ టర్మ్ 4 to 5 years చూస్తే ఇది బెటర్ బెట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొని ఒక 5 years తర్వాత అమ్మాలని చూస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్దాం. కొల్లూరు. దీన్ని నేను వాల్యూ బై జోన్ అంటాను. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ప్రైస్ చాలా తక్కువ. 5,500 నుంచి 7,500 per SFT ఉంది. ఒక 1,000 SFT ఫ్లాట్ 6,500 చొప్పున మొత్తం దాదాపు 65 లక్షలు మాత్రమే. ఇదే సైజ్ ఫ్లాట్ గచ్చిబౌలిలో అయితే 1.1 crore పైనే ఉంటుంది. తేడా దాదాపు 45 లక్షలు. ఆ డబ్బు మీరు ఇంకో చిన్న ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవచ్చు, లేదా లగ్జరీ ఇంటీరియర్స్ అండ్ సూపర్గా ఫర్నిష్ చేసుకోవచ్చు. కానీ ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి. ఇక్కడ ట్రేడ్ ఆఫ్ ఏంటంటే కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఇంకా పూర్తిగా రాలేదు. రెంటల్ డిమాండ్ మీడియంగా ఉంది. అమ్యూనిటీస్ కూడా పరిమితంగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఓకే, కానీ వెంటనే అద్దెకు ఇచ్చి నెలసరి ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఇది పేషెన్స్గా వెయిట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. కొంచెం లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. మీరు కొంచెం లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఏరియాను డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. హైదరాబాద్లో వెస్ట్ ఒకటే కాదు, నార్త్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అందులో మెయిన్ ఏరియా కోంపల్లి. ఇక్కడ ప్రైసెస్ 5,000 నుంచి 8,000 per SFT ఉన్నాయి. ఇది చాలా ఎస్టాబ్లిష్డ్ రెసిడెన్షియల్ ఏరియా. ఫ్యామిలీస్కి చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1,100 SFT ఫ్లాట్ 6,500 per SFT చొప్పున మొత్తం ప్రైస్ 71 lakhs అవుతుంది. అద్దెకు ఇవ్వాలనుకుంటే ఒక మోస్తారు ఆదాయం వస్తుంది. ప్రైస్ అప్రిషియేషన్ నెమ్మదిగా కానీ స్టడీగా పెరుగుతుంది. ఇది ఓ సేఫ్ చాయిస్ అని చెప్పచ్చు. ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఉండదు, కానీ మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూద్దాం. అది ఆదిబట్ల. ఇక్కడ ధరలు చూస్తే మీ కళ్ళు చెదిరిపోవచ్చు. కేవలం 3,500 నుంచి 5,000 per SFT మాత్రమే. ఒక 1,000 SFT ఫ్లాట్ కేవలం 45 లక్షలకే దొరుకుతుంది. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. చౌకగా దొరికింది కదా అని వెంటనే కొనేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడే జాగ్రత్త, ఇది బడ్జెట్ జోన్, కానీ దీనికి రిస్క్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ రెంటల్ డిమాండ్ చాలా వీక్, లిక్విడిటీ తక్కువ. అంటే మీరు కొన్న ఫ్లాట్ అవసరమైనప్పుడు త్వరగా అమ్ముకోవడం కష్టం. అప్రిషియేషన్ కూడా గ్యారంటీ ఉండదు. ఇక్కడ ఎవరు కొనాలి? చాలా లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ మాత్రమే. ఇప్పుడు కొని ఒక 10 to 15 years హోల్డ్ చేయగలిగే వాళ్ళు ఇక్కడ కొనొచ్చు. మీరు అంత లాంగ్ టర్మ్ హోల్డ్ చేయలేకపోతే ఇటువైపు కొనకపోవడం మంచిది. ఇప్పటిదాకా ఏరియాల వారీగా చూసాము. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ 2026లో ఎలా ఉంది, బిగ్ పిక్చర్ ఏంటనేది చూద్దాము. మనకు 2021, 2023 అంటే 2021, 2023 మధ్యకాలంలో హైదరాబాద్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ జరిగింది. కరోనా తర్వాత డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2024, 2025లో కాస్త స్లో డౌన్ అయింది. ఇప్పుడు 2026, 2026లో మార్కెట్ స్టెబిలైజ్ ఫేజ్లో ఉంది. దీని అర్థం ఏంటి? ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. అంటే రేపు ధరలు పెరిగిపోతాయి, ఇప్పుడే కొనేయాలి అన్న టెన్షన్ అవసరం లేదు. మీరు బేరం ఆడొచ్చు. నెగోషియేషన్ అనేది పాసిబుల్. డెవలపర్లు కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. ఆ అడ్వాంటేజ్ని వాడుకోండి. ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? నో ప్రీ EMI స్కీమ్స్, స్టాంప్ డ్యూటీ అసిస్టెన్స్, ఫ్రీ ఇంటీరియర్స్, ఇలాంటివి చూస్తున్నాం. కాబట్టి 2026లో కొనే వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంది. మార్కెట్ పూర్తిగా సెల్లర్స్ మార్కెట్ కాదు, బయర్స్కి కాస్త పవర్ వచ్చింది. సో మీరు డెఫినెట్గా ఈ అడ్వాంటేజ్ని వాడుకోండి. ఇప్పుడు అందరికీ ఒక మాట, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి చాలామంది ఫ్లాట్ ధరలు చూస్తున్నారు, లొకేషన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక సింపుల్ రూల్ మర్చిపోతున్నారు. ఒక గోల్డెన్ రూల్. మీ మంత్లీ EMI మీ మంత్లీ ఇన్కంలో 35% మించి ఉండకూడదు. సపోజ్ మీరు నెలకు 1.5 lakh శాలరీ సంపాదిస్తుంటే మీ EMI మ్యాక్సిమం 50,000 to 55,000 మాత్రమే ఉండాలి. ఇంకాస్త లోన్ తీసుకొని పెద్ద ఫ్లాట్ కొనేయచ్చు కదా అనుకుంటారు, కానీ ఓవర్ స్ట్రెచ్ చేస్తే ఆ తర్వాత వచ్చేది ప్రెషర్, స్ట్రెస్. ఫ్లాట్ కొనడం మీ హ్యాపీనెస్ కోసం, స్ట్రెస్ కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిగా నా చిన్న సలహా, హైదరాబాద్ మార్కెట్ క్రాష్ అవుతుందని ఫియర్ అవసరం లేదు. అలాగని ప్రతి ఏడాది ధరలు డబుల్ అవుతాయనే గ్రీడ్ కూడా వద్దు. మీ మైండ్ సెట్ క్లియర్గా ఉండాలి. ఫ్యాన్సీ క్లబ్ హౌస్ల కంటే లొకేషన్ ముఖ్యం. బ్రోషర్ కంటే బిల్డర్ రిప్యుటేషన్ ముఖ్యం. ఎమోషన్ కంటే బడ్జెట్ డిసిప్లిన్ ముఖ్యం. ముందు మీ గోల్ క్లియర్ చేసుకోండి. సెల్ఫ్ యూజ్గా, రెంటల్ ఇన్కమ్కా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా. అప్పుడే మీరు రైట్ డెసిషన్ తీసుకోగలరు. హైదరాబాద్లో ఫ్లాట్ కొనడం అంటే కేవలం ఇల్లు కొనడం కాదు, అది ఒక లైఫ్ డెసిషన్.
ట్రెండ్ ఫాలో అవ్వకండి, డేటా ఫాలో అవ్వండి. వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని అన్ని ఏరియాస్ కవర్ చేయలేకపోయాను. మీరు ఇంకా ఏ ఏరియాలో డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఆ డీటెయిల్స్ కవర్ చేద్దాం. మీ బడ్జెట్ ఎంతలో ఉందో కామెంట్ చేయండి. ఏ ఏరియాలో ఆలోచిస్తున్నారో కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీ బడ్జెట్కి బెస్ట్ ఏరియాలు సజెస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.